హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు నేను మీకు పల్లెటూరులో పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, అలాగే పచ్చని వాతావరణం నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. అలాగే ఈరోజు మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అక్కడ వాతావరణం అయితే మీకు చూపించబోతున్నాను. ఈరోజు మా చెల్లి అలాగే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి ప్రతి ఒక్కరు వచ్చారండి. మేమైతే అలా సరదాగా తోటలోకి వెళ్ళామండి. మీకైతే నేను ఈ వ్లాగ్ అయితే చూపించాలనుకున్నాను. ఇవైతే సపోటా చెట్టు అండి. చెట్టు నిండా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అలాగే అరటి చెట్లు, పొలాలు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, ప్రతి ఒక్క చెట్టు అదంతా అరటి తోట అండి. మన పల్లెటూరులో అయితే వాతావరణం చాలా అందంగా ఉంటుందండి. పల్లెటూరు అంటే చాలామందికి తెలిసిందే, కాకపోతే తెలియని వారి కోసమైతే నేను సరదాగా బాగున్న వాతావరణం తీసి వీడియో చూపించాలనుకున్నాను. ఎండాకాలంలో అయితే ఇక్కడ చాలా చల్లని గాలి ఉంటుందండి. సరదాగా చూడడానికి అయితే వెళ్ళామండి. ఎప్పుడో చిన్నప్పుడు అయితే మేము వెళ్ళేవాళ్ళం అటువైపు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అవి పంట బోదండి. మొన్న చేప వీడియో పెట్టాను కదండి, అదే ప్లేస్లో చేపలు దొరుకుతాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా ఇంటి వెనకాలండి ఇవి పచ్చని పొలాలు, పచ్చని తోటలు, పచ్చని చెట్లు. చూడండి, ఇదైతే పెద్ద రాగి చెట్టు అండి. అదే రావి చెట్టు పెద్దది. అలాగే కొబ్బరి చెట్లు. చాలా బాగుంటుందండి వాతావరణం అయితే. ఎండాకాలంలో అయితే మనం అలా కూర్చున్నా సరిపోతుంది, చల్లటి గాలి. ఇవైతే పొలాల్లోకి వెళ్తాయండి వాటర్. అలా మేమైతే బోధు అంటాము. బోధులోంచి పొలాల్లోకి అయితే వాటర్ వెళ్తాయండి. చూస్తున్నారు ప్రతి ఒక్కరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీలో ప్రతి ఒక్కరికి పల్లెటూరు అంటే ఇష్టం, పల్లెటూరులో వాతావరణం అంటే ఇష్టం, నాకు తెలుసండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అలాగే అవైతే తాడి చెట్లు, చింత చెట్లు అన్ని అటు సైడ్ ఉంటాయండి, అటువైపు అన్ని. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడైతే ఈ అమ్మాయి కూడా డాన్స్ చేస్తుందండి పల్లెటూరులో. డాన్స్ వేద్దాం అనుకుంది కానీ కుదరలేదు. తనైతే మాకు సిస్టర్. వేద్దాం అనుకుంది, అసలు కుదరలేదండి. అరటి తోటలు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందాక చూపించాను, అది వేరే తోట, ఇది వేరే తోట. మా ఇంటి వెనకాలండి. అవి మావు కాదు, ఎవరియో. నేను సరదాగా మీకైతే చూపించాలని మాత్రమే చూపిస్తున్నాను. అది వెనకాల రావి చెట్టు వెనకాలండి. రావి చెట్టు అయితే చాలా పెద్దదండి. రావి చెట్టు ఇక్కడ అప్పుడప్పుడు భోజనాలు కూడా పెట్టేవారండి మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు ఏం లేదు. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు మొత్తం మా పిల్లలు. చూసారు కదా ఫ్రెండ్స్, మా పల్లెటూరు అయితే ఎలా ఉంది. మీ పల్లెటూరులో వాతావరణం ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. ఓ పిల్లలు చాలా అల్లరి చిల్లరిగా చేసేసారు. అల్లరిగా ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద సపోటా చెట్టు అండి. దీనికి చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్. సపోటా ప్రస్తుతానికి పీపుల్లా ఉన్నాయి, అదే చిన్నగా ఉన్నాయండి.
చెట్టు నిండా కాయలేనండి. పల్లెటూరులో చాలా మొక్కలు ఉంటాయండి. పిల్లలతో వెళ్ళడం వల్ల ప్రతి చెట్టుని కూడా తీయలేకపోయాము. అందుకే అక్కడక్కడ ఒక్కొక్క మొక్కను తీసి చూపిస్తున్నాను. మీ ఊర్లో ఇవి ఉంటే మాకెందుకని బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి. బాగుంటే బాగుందని పెట్టండి, లేదా వదిలేయండి. చెట్టు అరటిగెలండి. వీడియోని మట్టుకి స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటాయండి. మెయిన్ చల్లని కానీ ఇదైతే స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంటుంది కదండి. స్టార్ ఫ్రూట్ అని ఉంటుంది, అదిగోండి. ఈ చెట్టు కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు, కానీ చెట్టు నిండా అవే ఫ్రూట్స్ ఉంటాయండి. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాం చూడండి, స్టార్ ఫ్రూట్. ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే కోడులు,